Hi friends, welcome to our channel. ఏంటి సెటప్ అంతా అంకేత్ సెంటర్ లో కూర్చోబెట్టి రౌండ్ అప్ చేసి ఏం చేస్తున్నాం మనం బెస్ట్ అనిపించినాయి ఖచ్చితంగా మళ్ళీ రీక్రియేట్ చేయాలని అన్ని చేస్తూ ఉంటావు కదా. యా సో అదే దాంట్లో నేను ఇప్పుడు రీక్రియేట్ చేశా. సో నువ్వు ఇప్పుడు అంటే నీకు తెలీదు కానీ లైక్ నార్మల్ యాజ్ అ ఫుడీగా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఏమి ఇప్పుడు ఫ్రెష్ గా చేసి దగ్గర పెట్టినావు కాదు, ఆల్రెడీ మేము ముందు ట్రయల్ చేసి బాగున్నాయా లేదా ఏంటి అంటే పెడుతున్నాం. ఓకే నువ్వు హ్యాపీగా తిరగదు ఎందుకంటే నా మీద ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ అయిపోయింది, నీ మీద కాదు ఎక్స్పెరిమెంట్. నేను కూడా ఇద్దరం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతకే ఫస్ట్ అసలు ఏమేంటివో చెప్తా తెలియాలి కదా. సో బేసిక్ గా ఇది ఏంటిదంటే బన్షియో అంటాం అనమాట. సో ఇది సేవరీ క్రెప్ అన్నమాట. స్వీట్ క్రెప్స్ ఉంటాయి కదా, ఇది వియత్నామీస్ సేవరీ క్రెప్, నాట్ స్వీట్. సో కొంచెం సాల్ట్ అవన్నీ ఉంటాయి. ఇదేమో రైస్ పేపర్ అండ్ గ్లాస్ నూడిల్స్ స్ప్రింగ్ రోల్స్, వియత్నామీస్ లో చాలా ఫేమస్ చికెన్ స్ప్రింగ్ రోల్స్. అండ్ అదేమో నో దట్ ఈస్ బాంగ్ మీ, ఇది వీగన్ వర్జన్. సో నేను ఇప్పుడు వీగన్ వర్జన్ లో టోఫుతో చేసా, నాట్ చికెన్. బికాస్ మేము వియత్నాం లో ట్రై చేసినప్పుడు చికెన్ నచ్చలేదు, వీగన్ చాలా నచ్చింది. సో ఆ ఫ్రెష్నెస్ ఉండడం కోసం, సేమ్ ఉండడం కోసం టోఫు యూజ్ చేసా. అండ్ అదేమో రైస్ నూడిల్ సూప్. సో ఇది కూడా చాలా ఫేమస్. సో మోస్ట్లీ వియత్నాం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫ. It's like almost everything is a signature dishes of Vietnam. Yeah. అండ్ అది ఎట్లా అంటే మనకి ఇప్పుడు వింటర్ లో అయితే చాలా కంఫర్ట్ ఫుడ్ బికాస్ మొత్తం హాట్ గా అండ్ మొత్తం సూప్ ఉంటుంది కదా. సో గుడ్. అండ్ మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి. యాక్చువల్లీ వియత్నాం అంటేనే ది బెస్ట్ కాఫీస్ ఉన్నాయి. చాలా రకాల కాఫీస్ ఉన్నాయి, లైక్ ఎగ్ కాఫీ, కోకోనట్ కాఫీ, అవకాడో కాఫీ అవన్నీ. బట్ కొన్ని మేము ట్రై చేసిన వాటిలో ద బెస్ట్ మాకు నచ్చిన వాటిల్లో ఇవి కొన్ని అన్నమాట. Actually, we are not good coconut fans, but coconut coffee. We started with coconut coffee, and it was like good, delicious. So first ఇది వియత్నామీస్ ఐస్డ్ కాఫీ, మనం జెప్టో అక్కడ ఇక్కడ అన్ని వస్తారా. సో అదే అన్నమాట ఇది. నెక్స్ట్ ఇదేమో కోకోనట్ కాఫీ, కోకోనట్ మిల్క్, కోకోనట్ క్రీమ్ అండ్ ఐస్ అండ్ కాఫీ. అండ్ అదేమో సాల్టెడ్ క్రీమ్ కాఫీ. సో సాల్ట్ వేసుకొని కాఫీ తాగమా లేదు, బట్ యు ట్రై దిస్. చాలా యమ్మీ ఉండే. లిటరల్లీ నేను ఒక్క రోజు ఇది యూజ్ చేసిన కాఫీ కూడా వియత్నాం నుంచి తీసుకొచ్చిన బీన్స్ తో చేసిన. సో దాంతో చేసాం. సో ఫస్ట్ మనం వియత్నామీస్ కోల్డ్ ఐస్డ్ కాఫీతో స్టార్ట్ చేద్దాం. కాఫీస్ తో ట్రై చేద్దాం. నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ గా బాగుంటుందని అనిపిస్తుంది. తాగిన రేటింగ్ చెప్తాను. నువ్వు ఎప్పుడైనా జెప్టోలో ట్రై చేసావా? లేదు, ఫస్ట్ టైం. అండ్ ఇందులో యూజ్ చేసిన కండెన్స్డ్ మిల్క్ కూడా వియత్నాం నుంచి తెచ్చుకున్నది యాక్చువల్ గా. అసలు కాఫీస్ ట్రై చేయాలంటే వియత్నాం అసలే కాఫీ ఇంత యమ్ ఉంటుంది అని చెప్పి వియత్నాం నుంచి తీసుకొచ్చిన కాఫీ పౌడర్ అండ్ ఫిల్టర్ కూడా వియత్నాందే. ఇప్పుడు ఇది మిషన్ లో చేసింది కాదు. సో వాళ్ళ దగ్గర అంటే మన కాఫీ ఫిల్టర్ ఎట్లయితే ఉందో సేమ్ అలానే డిఫరెంట్ షేప్ లో ఉంది. సో ఆ ఫిల్టర్ తోటే కాఫీ బీన్స్ కూడా వియత్నాంవే అండ్ ఎవ్రీథింగ్ వియత్నాం నుంచే కట్ ఇక్కడ చేసుకున్నాం అనమాట. అంతే, మేడ్ బై ఇండియా. బట్ మనం ఇక్కడ తాగే ఐస్ కాఫీస్ కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇక్కడ జనరల్గా మెగ్డీలో తాగుతాం కాబట్టి అది స్వీట్ ఫ్లేవర్ ఉంటుండే, కానీ ఇది చాలా స్ట్రాంగ్ కాఫీ ఫ్లేవర్ తెలుస్తుంది. కోకోనట్ కాఫీ ట్రై చేద్దాం. లేదు, నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది తిన్నాం ఫస్ట్. ఓకే ఫైన్. ఓకే ఒకవేళ నీకు ఫుడ్ కూడా తింటే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఇంకా మంచిగా తెలుస్తుంది. సో ఓకే ఇది. సో ఇప్పుడు స్ప్రింగ్ రోల్, చికెన్ స్ప్రింగ్ రోల్. దాంట్లో మనకి గ్లాస్ నూడిల్స్ కూడా ఉన్నాయి అండ్ రైస్ పేపర్ తోటి. అంటే కొంచెం హెల్దీ కానీ ఆయిల్ ఫ్రైడ్ కాబట్టి నాట్ సో హెల్దీ, బట్ యా గుడ్.
విత్ ఆల్ ద వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో కూడా. యూ కెన్ ట్రై విత్ దిస్ సాస్. ఓకే, ఇదేం సాస్? నార్మల్ స్వీట్ చిల్లీ సాస్లో లిటిల్ అంటే సో బేసిక్గా మనకి వియత్నాంలో చాలా ఇస్తారు అది, కాకపోతే వాళ్ళ దాంట్లో ఫిష్ సాస్ వేస్తారు. నాకు ఆ ఫిష్ సాస్ ఉమామి ఫ్లేవర్ ఉంటుందా నాకు అంత నచ్చదు కాబట్టి సో లిటిల్ వీగన్ వర్షన్ ట్రై చేస్తాను. చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళు ఫిష్ సాస్ సీ ఫుడ్ తో ట్రై చేసినాం ఉంది. యా, సీ ఫుడ్ అండ్ వియత్నాంలో సీ ఫుడ్ కూడా చాలా చాలా ఫేమస్ ఉంది. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిష్, ప్రాన్స్ అండ్ ఆల్సో క్రాబ్, ఇంకా చాలా రకాలు ఉండే. బాగుంది. చెప్పు దీనికి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 కదా? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. 9. Oh, wow. దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ బై మీ, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. Nice. యా సో నెక్స్ట్ ఇప్పుడు మనం Coconut కాఫీ తాగుదాం. Coffee. ఇది ట్రై చేసి కోకోనట్ కాఫీ అసలుకి మాకైతే Like review and rating వన్ ఆఫ్ ద Yeah. బెస్ట్ కాఫీస్. చాలా నచ్చింది. మేము యాక్చువల్గా కోకోనట్ ఎక్కువ ఇష్టపడము, బట్ ఈ కాఫీ తాగినప్పటి నుంచి కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దానికి నచ్చింది అసలుకి మాకు Coconut. కోకోనట్ ఫ్లేవర్. And ఇందులో కూడా కోకోనట్ యూజ్ చేస్తాం. ఇది చాలా డెలిషియస్ ఉంది. కోకోనట్ క్రీమ్, ఇందులో కూడా మనం కోకోనట్ క్రీమ్ యూజ్ చేస్తాం, అందులో కూడా కోకోనట్ క్రీమ్. నిజంగా చాలా బాగుంది. సో అది నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. ఇది పంచేయో అన్నమాట, చెప్పాను కదా. సో సేవరీ క్రిస్ప్ క్రెప్, సారీ సేవరీ క్రెప్ అంటే బేసికలీ మన దోశలా ఉంటుంది అనుకో, కొంచెం ఇండియనైజ్ చేయాలనుకుంటే దోశ. యా, అందులో మనం ఇట్లా వియత్నాం ఇస్ దోశ అనుకోవాలి, కానీ దాని పేరు మాత్రం బాంగ్షియో. బాంగ్షియో. సో ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఈ లీఫ్ ఒకటి తీసుకో అండ్ అవి పెట్టి కొంచెం సేమ్ సాసే అందులో డిప్ చేసుకొని తిని బాగుంటుంది. దీంతోనే కదా లెట్యూస్ కదా అది? ఎస్, లెట్యూస్ విత్ స్వీట్ సాస్. యాక్చువల్ అక్కడ ఏదన్నా తీసుకున్నా కూడా ఈ ప్లేట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ వెజీస్ అన్నది చాలా కామన్ థింగ్ ఓకే. విత్ ఈవెన్ విత్ సీ ఫుడ్. ఈ వెజిటబుల్స్ అన్ని వేయాలా? కొంచెం బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్సర్ కదా, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మన Indian ఇండియన్ పాన్ లాగా పాన్లాగా మలుచుకొని తినాలి. అన్నిటిని అలాగే తింటున్నారు అనమాట. ఎంత చెత్త ఫుడ్ అయినా, ఆల్ చెత్త అయినా సరే అన్హెల్దీ ఫుడ్ అయినా కూడా విత్ వెజ్జీస్తో దాన్ని చాలా హెల్దీగా చేస్తున్నారు అనమాట. అలా తింటున్నారు వాళ్ళు. ఇది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మేము ఒక ప్లేస్లో తిన్నాం, మళ్ళీ తినడానికి నెక్స్ట్ డే కూడా సేమ్ డిష్ తినడానికి వెళ్ళాం అనమాట. వి లవ్డ్ ఇట్. యాక్చువల్గా అక్కడైతే రైస్ పేపర్ కూడా ఇస్తారు. రైస్ పేపర్ లోపల ఇది పెట్టి అండ్ ఫోల్డ్ చేసుకొని తినాలి. బట్ రైస్ పేపర్ యాక్చువల్లీ మనకి ఇక్కడ దొరికే రైస్ పేపర్స్ కొంచెం వాటర్లో సోక్ చేసేవే దొరుకుతున్నాయి. సో అది బాగాలేదు, ఐ ట్రైడ్. వియత్నాంలో ఎందుకంటే వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట రైస్ ఫ్లవర్ తోటి, రైస్ పేపర్, విచ్ దే విల్ నాట్ ఇంపోర్ట్. ఎందుకంటే అది జస్ట్ 5 to 10 days పాడైపోద్ది, అందుకని ఎక్స్పోర్ట్ చేయరు. నెక్స్ట్ కాఫీ ట్రై మళ్ళీ ఒకటి. ఓకే, అది సాల్టెడ్ గ్రీన్ కాఫీ, మా మోస్ట్ ఫేవరెట్ కాఫీ అన్నమాట. బెస్ట్ కాఫీ అసలు మాకు నచ్చిన వాటిలో ద బెస్ట్ కాఫీ అండ్ చాలా మంది కూడా నచ్చింది. సో క్రీమ్ కాఫీ, ఇందులో మిల్క్ ఉండదు, యా ఓన్లీ క్రీమ్ విత్ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్, లిటిల్ సాల్టెడ్ టేస్ట్ వస్తుంది. సాల్ట్ టేస్ట్ బట్ బాగుంటుంది, మిక్స్ చేసుకొని మొత్తం. అసలు ఫస్ట్ సాల్టెడ్ కాఫీ అంటే ఏదైనా సాల్ట్ కాఫీలో సాల్ట్ ఏంటి అని అంటారు. ఫస్ట్ తాగాక ఆ రోజు అయితే 3 ఫస్ట్ మేము కాఫీ ఎప్పుడు తాగాలన్నా ఇదే ఫస్ట్ చాయిస్ కాఫీ తాగాలి. వియత్నాంలో దిగగానే ఫస్ట్ తాగిన కాఫీ ఇదే, 7-Eleven లో. సో 3 ట్రై చేసినావు కదా, ఈ 3 లైక్ నా రేటింగ్ ఏంటంటే ఐ గివ్ మై ఫస్ట్
rating 2, salted cream coffee, ఓకే and then coconut coffee is the Two. second, Okay. and the third iced. iced latte. మీ రేటింగ్ సేమ్ నాది కూడా అంతే. ఫైనల్ గా మీరు నాది కూడా ఫస్ట్ సాల్ట్ అండ్ క్రీమ్ కాఫీ ఆల్వేస్, తర్వాత కోకోనట్ కాఫీ అండ్ ఐస్డ్ కాఫీ, బికాస్ ఇది నార్మలే, అంత డిఫరెంట్ ఏం లేదు కాబట్టి. మనకి అవి రెండు రెగ్యులర్ గా different తాగినలాగా flavors. ఉంటుంది, Yeah. బట్ సార్ట్ ఆఫ్ సమ్ స్ట్రాంగ్ అంతే. ఉంటుంది. నీ రేటింగ్ చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? నన్ను అడిగితే నాకు ఇది చాలా నచ్చింది ఫస్ట్, ఓకే, This is coconut కోకోనట్ coffee. కాఫీ. దెన్ సాల్ట్ అండ్ క్రీమ్ అండ్ లాస్ట్ ఈస్ క్రీమ్ అండ్ ఓకే, బికాస్ దిస్ టేస్ట్ రెగ్యులర్. రెగ్యులర్ కాఫీ. Okay. ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ట్రై చేసేది బాంగ్ మీ. సో వియత్నామీస్ బాంగ్. సో బేసిక్ గా ఈ బాంగ్ మీ అన్నది ఎట్లా అంటే we స్ట్రీట్ ఫుడ్. preferred Vegan. having veg. Wait. We tried actually non-veg try చేసినాము. వెజ్ నాన్-వెజ్ మేము వెజ్ లో ట్రై చేసినాము. చాలా బాగుంది. స్టఫింగ్ సేమ్ లైక్ Bread. బ్రౌన్ వర్షన్ లో ఇక్కడ బర్గర్ ఎట్లనో వాళ్ళ ఇక్కడ బాగుంది Yeah, అట్లా. yeah. Exactly. లైక్ వెజ్ అండ్ నాన్-వెజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రై చేయి. ది ఫోర్ ఫా ఫా. ఓ ఇది ట్రై చేయి. ఫా. ఇది ఫా. ఫా ఫా కూడా వియత్నామీస్ సిగ్నేచర్ డిష్. బాగుండే. ఏ ఫ్లాట్ నూడిల్స్ కదా. రైస్ నూడిల్స్ ఇది కూడా. ఓకే చాలా బాగుంది. కాఫీ రేటింగ్ అయిపోయింది కదా ఎట్లాగో అన్ని డిషెస్ ట్రై చేసినాం. ఈ డిషెస్ లో నువ్వు ఇవ్వు బెస్ట్ రైటింగ్ రేటింగ్ దేనికి ఏమి ఇస్తావు? యా 1 to 4 4 కాబట్టి. చాలా టఫ్ కాల్ యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని చాలా అన్ని డెలిషియస్. చాలా మంచిగా ఉన్నాయి. యాక్చువల్లీ చాలా టఫ్ కాల్ ఇది, ఎందుకంటే అన్ని చాలా డిషెస్ చాలా డెలిషియస్ ఫుడ్ ఉంది, ప్లస్ నేను happy. చాలా ఉంది. కొంచెం జాగ్రత్తగా రేట్ చేయి, ఎందుకంటే నువ్వు ఏదైతే ఫస్ట్ ఇస్తావో అదే ఎవ్రీ టైం నువ్వు వచ్చినప్పుడు అదే పెడతా. నువ్వు ఎవ్రీ టైం వచ్చినప్పుడు నీకు పెడుతుంది, నాకు రోజు 3 గంటగా అదే పెడుతుంది. మరి ఓకే నా ఫేవరెట్ చెప్పు. ఓకే టఫ్ కాల్, ఎందుకంటే నీ హార్డ్ వర్క్ చాలా కనిపిస్తుంది. సో అమాంగ్ దీస్ ఐ చూస్ దిస్ as ఫస్ట్ Bang Mi. బాంగ్ మీ. So Bang gets the first rank. Cool. అండ్ సెకండ్ గోస్ టు దిస్ ఫా, Okay. ఎందుకంటే ఇది అథెంటిక్ వాళ్ళ డిష్ కాబట్టి, ఇండియాలో దొరకదు కాబట్టి దట్ గోస్ సెకండ్. అండ్ థర్డ్ ఈస్ దిస్, Big roll. మన రెగ్యులర్ స్ప్రింగ్ రోల్ కంటే ఇక్కడ దీనిలో ఇంగ్రీడియంట్స్ వేరే ఉన్నాయి కాబట్టి గోస్ థర్డ్. Little different. అండ్ యాక్చువల్లీ దీనికి లాస్ట్ ప్రైజ్ లాస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే దీస్ బోత్ టేస్ట్ ద సేమ్, బట్ సంథింగ్ హ్యాస్ టు గో లాస్ట్ కాబట్టి దిస్ ఇస్ ద లాస్ట్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. Cool. And Vietnam lo kuda like these two are the like popular dishes there. నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు అంటే మనం ఇవి కాకపోయినా అట్లీస్ట్ అక్కడ తిన్న విధంగా రేటింగ్ ఈ 4 లో. Obviously, my first rank I'll give it to spring roll ఓకే. and pancho because it's healthy యా. and Little. and then bang mi obviously and then pho. యా. ఓకే సో నన్ను అడిగితే ఫస్ట్ బంచియో నాకు చాలా నచ్చింది, తర్వాత స్ప్రింగ్ రోల్, నెక్స్ట్ బాంగ్ మీ, లాస్ట్ ఎందుకంటే నాకు అంత కొంచెం లిటిల్ బ్లాండ్ ఉంటుంది అది. మన టేస్ట్ మనం ఎక్కువ కొంచెం స్పైసీ అలవాటు కదా, అది కొంచెం బ్లాండ్ ఉంటుంది. బట్ వింటర్స్కి గుడ్, బట్ నాట్ ఎవ్రీ టైం. సమ్ టైమ్స్ వీ కెన్ ట్రై చేసామంటే ట్రై చేసాం అంతే అన్నట్టు. నేను ఎక్కువ సాఫ్ట్ నూడిల్స్ తింటా కాబట్టి ఐ చోస్ దిస్. ఓకే, నైస్. Okay. So Thank you. guys, this is the food review We video. reviewed each and every food and drinks. So please like Share. And subscribe. to our channel for more such videos And and for fun. fun. Bye. Bye.